దానికి 10 ఎకరాల భూమి దానికి వాళ్ళ ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి ఇస్తాడు పింఛని. మా సొంటి పాదోళ్ళకి ఏం లేదు సార్. మేము అన్ని ఇస్తాం అన్నాడు, 2500 ఇస్తా అన్నాడు. మాకు ఏది లేదు సార్, మేము బతుకుడు కూడా కష్టం ఉన్నది. మాకేం ఒక్క గుంట భూమి లేదు, మా పరిస్థితి అలాగ ఉన్నది. రోడ్డు మీద కూరగాయలు పెట్టుకొని నేను అమ్ముకొని నా పిల్లల చదవలేక ఏం లేక చచ్చిపోతున్నామో సార్. మాకేం చేసిండు ఎమ్మెల్యే? చూడండి సార్, మా ఇంటికి వచ్చి చూడండి, మాకేమన్నా ఉందేమో. మీరే ఓట్లేసి గెలిపించుకున్నారు, గెలిపించినందుకే మాకు ఈ శిక్ష. ఎవరికి 4000 పింఛన్ అన్నాడు, మా ఆడోళ్ళకు పింఛన్ అన్నాడు. ఏది ఎవరికేసిండు? బస్సు పాస్ అన్నాడు, బస్సు ఉచితంగా అంటే అది ఇడవకుంటే ఎక్కిపోతారు. మేము ఎక్కడ పాదోళ్ళం ఎక్కడ పోతాం? అది ఒక్కొక్కటి చచ్చే తెలియదు, బతికే తెలియదు. ఆ బస్సు నిండా పోతారు, ఆ బస్సు ఫీరి మాకెందుకు? అది తీసేసి మాకు ఆడోళ్ళకి 2500 వేసినా చాలు. మా సొంటి పాదోళ్ళు తిని బతుకుతాం. మాకు సన్న బియ్యం అన్నాడు, ఏవి అవే దొడ్డు బియ్యం. కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టించుకుంటాడా? పట్టించుకుంటే మాకు రావా సార్? ఇదివరకు 2 సంవత్సరాలు అవుతుంది, ఏది మమ్మల్ని ఎవరో పట్టించుకుంటారు. నా పిల్లలు ఆగమయ్యారు, మేము ఆగమే, మాకు ఏం లేదు అసలు, ఒక్క గుంట భూమి లేదు. ఎందుకు మాకు ఉన్నాక మేము ఎందుకు అంటాం ఆ సార్ను? ఏం లేదు, ఎవరు పట్టించు. ఇల్లు కూడా మేము కొనుక్కుంటున్నాం, మా ఒక ఆయన దగ్గర కొనుక్కుంటే ఇప్పుడు 20 ఏళ్ళ సంది అది పట్టగాని చూడలేదు. ఇల్లంటే అల్లానుడు, అల్లంటే ఇల్లానుడు. పట్ట కూడా మాకు లేదు, గరీబోళ్ళం పైసలు పెట్టి కొనుక్కున్నాం. అప్పుడు మా కైకిలి దార పోసి కొనుక్కున్న భూమి కూడా మాకు పట్టా లేదు. చెప్పండి బ్రదర్, ఏంటి అసలు పెద్దపల్లిలో ఏం జరుగుతుంది? భారీ ఎత్తున పూదందాలు చేస్తా ఉన్నారని కొన్ని కథనాలు వినిపిస్తా ఉన్నాయి, ఏం చెప్తారు? పెద్దపల్లి ఎమ్మెల్యే మొత్తం భూదందాలు భూ కబ్జాలకు మొత్తము అనుచరులతో చేపిస్తా ఉన్నాడు. మళ్ళీ అది మళ్ళీ గుడి భూముల మీద కూడా అలా అనుచరులతో కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఎటు చూసినా దౌర్జన్యం, ఇష్టానుసారంగా అనుచరులతోని మొత్తం దాడులకు పాల్పడతా ఉన్నాడు. ఎటు చూసినా భూతగడ్డ సంపత్ అనే అనుచరుడు, ఎమ్మెల్యే అనుచరుడు, వాళ్ళ అనుచరులతోని మొత్తము భూ కబ్జాలు చేస్తూ నిన్ననే మా పెద్దమ్మ తల్లి, మా ఇష్టాను దైవము పెద్దమ్మ తల్లి దేవాలయంలో వాళ్ళ దగ్గర భూతగడ్డ రాజ్ కుమార్, భూతగడ్డ నరేష్ వాళ్ళిద్దరు కలిసి గుడిలోకి చొరబడి గుడిలో అక్కడ పూజారిగా ఆయన గుడి శుభ్రం చేస్తూ ఉంటాంటే ఆయన తాళం గుంజుకొని లోపల తాళం పెట్టుకొని మరీ గుడి నిర్మించిన గుడి దాత కొలిపాక నరసయ్య శంకరమ్మ గారులది అది వాళ్ళ పేర్లను ధ్వంసం చేసి కుర్చీలు విరగొట్టినారు. వాళ్ళు ఎవరు వచ్చినా మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోరా, ఏం బిక్కుంటారు బిక్కోపోరా బై, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు అండా ఎస్ఐ కూడా మేము చెప్పినట్టే వింటాడు అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పినారు. ఎంత అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం అంటే నిజంగానే ఎమ్మెల్యే హస్తం ఉందనుకోవచ్చా? 100% ఎమ్మెల్యే హస్తము ఉంది. మీరు ఏం చేసినా నేను చూసుకుంటా అనే అండాదండ వాళ్ళకి ఇవ్వడంతోనే ఇంత దారుణాలకు పాల్పడతా ఉన్నారు. ఇప్పటికిప్పుడు కూడా వాళ్ళ ఇద్దరు అనుచరులు భూతగడ్డ రాజ్ కుమార్ వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు వచ్చి ఒకరి ఇంటిపైకి దాడికి కట్టెలతో కర్రలతో వచ్చారు. ఆయన గుడిలో ఎందుకు పేరు వాళ్ళ కొట్టిరా అని చెప్పేసి అంటే ఆయనను అడిగినందుకు ఆయనను కొట్టడానికి ఇప్పుడు వాళ్ళ ఇంటికి దాడికి కూడా వెళ్ళినారు. ఇప్పుడు ఇట్లయితే ఎట్లా బ్రదర్? మరి ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గాన్ని చూసుకోవాల్సినటువంటి ఎమ్మెల్యే ఇవాళ భూదందాలకు పాల్పడితే పరిస్థితి ఏంటి? ఆయన అసలు భూ కబ్జాలకు ఎమ్మెల్యే అయినా తెలుస్తలేదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిండా తెలుస్తలేదు. కానీ వాళ్ళ దగ్గర అనుచరులకు మాత్రం అయితే ఇష్టానుసారంగా ఏది పడితే అది చేసుకోరి, విచ్చలవిడిగా దోచుకోరి, దౌర్జన్యం చేయరి అన్నట్టే వ్యవహరిస్తా ఉన్నట్టు అయితే కనబడతా ఉంది. పెద్దపల్లి పోలీసులకు కావచ్చు, లేకపోతే న్యాయస్థానం కావచ్చు, వెళ్ళి ప్రయత్నం చేసి చేసిన ఫలితం లేకుండా పోతాంది. ఎస్ఐకి అసలు మేము సమాచారం ఇవ్వకముందే మరి ఎవరిచ్చిరా తెలియట్లేదు. అసలు మీరు జస్ట్ దరఖాస్తు ఇవ్వండి, మీరు దరఖాస్తు ఇస్తే మేము చూసుకుంటాం అన్నట్టు కూడా ఆయన మామూలుగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు తీసుకోవట్లేదు మరి? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎంత జరుగుతా ఉన్నా ఏమన్నంటే ఆయన వాళ్ళకి ఏమున్నది, ఏమన్నంటే ఎమ్మెల్యే చెప్పినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. వాళ్ళు ఏదో మేము చూసుకుంటాములే అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప సీరియస్నెస్ అయితే కనబడతలేదు వాళ్ళ దగ్గర. అంటే ఎమ్మెల్యే చూసుకుంటా పోనంటే ప్రజాస్వామ్యం ఏం కావాలి, ప్రజల పరిస్థితి ఏం కావాలి? ఇక వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇక వాళ్ళు
ఆయన ప్రజల కోసం సేవ చేయాల్సిన వ్యక్తి కూడా ఆయన దోచుకోరి దౌర్జన్యం చేయి మొత్తం కుమ్మకై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాక ఏం మాట్లాడతాం. వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి వాళ్ళే దౌర్జన్యాలకు పాల్పడితే ఎవరు చెప్పుకుంటాం ఇంకెవరు చెప్పుకుంటాం ఇక. ఎంతమంది ఉంటారు బాధితులు దీనికి సంబంధించి, భూములకు సంబంధించి, వాళ్ళ భూములు కోల్పోయిన వాళ్ళు కావచ్చు? ఉంటారు దాదాపుగా ఒక 10 మంది వరకు, కంపల్సరీ 10 మంది వరకు అయితే వెళ్తారు. ఉంటారు, ఇంకా 10 మందికి ఏకనే వెళ్తారు తప్ప వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళు ఇక వాళ్ళ బాధలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. టెంపుల్ పైన దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక వాళ్ళు ఎందుకు చేసి అసలు ఇష్టం అది గొడవకు దారి తీయడానికే తప్ప వీళ్ళు ఇప్పుడు హిందుత్వం అని కొట్లాడుతూ ఉంటాడు బూతగడ్డ రాజ్ కుమార్ అని. ఆయనే హిందుత్వం గురించి మాట్లాడే వ్యక్తి నిన్న పోయి మొత్తం గుళ్ళోకి వెళ్ళి పగలగొట్టిండంటే ఏం మాట్లాడతాం? ఎవరి అండదండ ఉన్నట్టు? పక్కాగా ఎమ్మెల్యే అనుచరుడు బూతగడ్డ సంపత్ ఆయనకున్నదన్న బలంతోని, ఆ సంపత్కు ఎమ్మెల్యే ఉన్నాడన్న బలంతోనే వీళ్ళందరూ చేస్తారు, దౌర్జన్య గురి చేస్తారు తప్ప వేరే ఏం లేదు. అంటే ప్రజాపాలనని ప్రభుత్వం అంటూ ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు. ప్రజాపాలన పెద్దపల్లిలో వర్తిస్తుందా లేదా? లేదు, ఎక్కడ చూసినా తిరుగుబాటే తప్ప ఎక్కడ కూడా ఫలితం లేకుండా పోయింది. ఎక్కడ కూడా ఫెయిల్యూరే. పెద్దపల్లి ఎమ్మెల్యే పూర్తిగా విఫలమైండు అని చెప్పుకోవచ్చు. దౌర్జన్యము రాజకీయం లేదు. రాజకీయం అనేది కాదు, అది మొత్తం దౌర్జన్యం పాలన కిందనే మనం అనుకోవాలి. ఏం చెప్తారు పెద్దపల్లి ప్రజలకి న్యాయం జరగాలంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి తప్ప ఇప్పుడు సామాన్య ప్రజలు మేము ఏం చేయగలుగుతాము? సామాన్య ప్రజలకు మేము ఏం చేయగలుగుతాం? చట్టరీత్యా చర్యలు తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ కుమ్మకైనాక మేము ఎవరికి చెప్పుకోమంటారు? నిన్న కూడా దరఖాస్తు ఇచ్చినాము. ఆ దరఖాస్తు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా తీసుకురాలేదు వాళ్ళని. వాళ్ళని తీసుకురాలేదు. వాళ్ళిద్దరిని కూడా రోడ్లపై కట్టెలు పట్టుకొని ఇష్టానుసారంగా తిట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు.